హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుగురుశ్రీ. ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటి నది చూపిస్తుంది ఎటు అర్థం కాకుండా అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. మేబీ మీకు తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణకి కర్ణాటకకి మధ్యలో ఉంది. గుడి బ్యాక్ సైడ్ కర్ణాటక, గుడి ఫ్రంట్ సైడ్ మన తెలంగాణ. అది వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్. మనం ఫస్ట్ ఓన్ వెహికల్లో వచ్చిన తర్వాత ఒక గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ఇంకా అక్కడికి మనం వెళ్ళే గుడికి ఇలా పడవలో ఎక్కాలి. ఫస్ట్ కొంచెం దూరం ఒక పడవ, మళ్ళీ కొంచెం క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పడవ ఎక్కాలి. నాకైతే వాటర్లో ఫుల్ అదో ఫీలింగ్ వేరే ఉంది. అట్లా వంగి వాటర్తో ఆడుతుంటే నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. అక్కడ వచ్చేసి ఏంటి అంటే 2 days ముందు అసలు వాటర్ లేవంట. మన వెహికల్ గుడి దగ్గర వరకు వెళ్ళిందంట. బట్ మేము వెళ్ళిన రోజు ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయిందంట వాటర్ ఫ్లో. ఇంకా అలా పడవలో వెళ్ళాలి. ఇంకా మొత్తానికైతే పడవ దిగిన తర్వాత కూడా కొంచెం దూరం నడవాలి గుడి దగ్గరికి. ఇది వచ్చేసి గుడి. అక్కడ మాత్రం ఫొటోస్ ఏది అలో లేదు, వీడియోస్ ఫొటోస్ అసలు ఫోనే యూస్ చేయొద్దు. ఇంకా జెంట్స్ వచ్చేసి కంపల్సరీగా డ్రెస్ అంటే మొత్తం షర్ట్ తీసేయాలి. అలా అని మళ్ళీ ప్యాంట్ కూడా అలో లేదు, పంచ మాత్రమే ఉండాలి. మొత్తానికి ఎక్కడైతే దర్శనం చేసుకొని పక్కకే భోజనాలు ఇంటి నుంచి తీసుకెళ్ళాము. ఇంకా భోజనాలు కూడా చేసుకొని ఇంకా చిన్నగా బయలుదేరాము 2:30కి అట్లా. మేము మక్తల్కి వచ్చాము. మక్తల్ ఆంజనేయ స్వామి అంటే కూడా చాలా ఫేమస్, అది చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఇక్కడ మాత్రం పడమటి ముఖం ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉంది, నేను ఇక్కడ పెట్టాను చూడండి, కరెక్ట్గా మొత్తం చదవండి. ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇంత షార్ట్ వీడియోలో నేను అంతా చెప్పలేను కదా. సో ఇక్కడ వచ్చేసి మాత్రం పడమటి ముఖం చేసి చుట్టూ మొత్తం గోడలు ఉంటాయి, బట్ మధ్యలో మాత్రం ఉండదు. ఇంకా అలా మేము అడుగుతున్నాం మొత్తం ఏంటి చరిత్ర అని అడుగుతున్నాము పక్కన ఒక అంకుల్ని. బట్ తను అంటున్నారు నాకు కూడా తెలియదు, కొద్దిసేపు ఆగండి, 6కి అయితే గుడి ఓపెన్ అవుతుంది, పంతులు వస్తాడు, అప్పుడు మీకు మొత్తం క్లియర్గా చెప్తాడు అని అన్నాడు. కానీ మాకు టైం లేదు. ఇంకా మేము దర్శనం చేసుకొని అక్కడి నుంచి కూడా బయలుదేరాము. నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది మక్తల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. కానీ అక్కడ మాత్రం చాలా బాగుందండి టెంపుల్. ఇంకా అలా అది ముగించుకొని అక్కడి నుంచి మేము మళ్ళీ మన్యంకొండ వెళ్ళాం. మన్యంకొండ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మహబూబ్ నగర్లోనే అది చాలా ఫేమస్ టెంపుల్. జాతర జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుందంట అక్కడ. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ మాత్రం అసలు ఫోటో కాదు వీడియో, ఫోన్స్ కూడా అలౌ లేదు. బట్ నేను అలా కష్టపడి కొంచెం తీశాను. ఎలా ఉందో చెప్పండి. మీలో అక్కడికి ఎంతమంది వెళ్ళారో కూడా చెప్పండి. అక్కడ మాత్రం ఫుల్ కోతులండి, కోతులు, కోనంగలు, చిన్నగా కోనేరు కూడా ఉంది స్నానాలు చేసి వెళ్ళడానికి. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాము, మాకు అలాంటి ఆప్షన్ లేదు. మేము అన్ని గుళ్ళు చూసుకొని సాయంకాలం ఇక్కడికి దర్శనానికి వచ్చాము. కానీ ఆ మెట్లు ఎక్కుతుంటేనే తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టుగా ఉందండి, అంత హైట్లో ఉంది గుడి. కాళ్ళు మాత్రం ఫుల్ నొప్పులైనాయి. మా వాళ్ళైతే ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయి నడుస్తూ వెళ్తున్నాము. ఇంకా మొత్తానికైతే గుళ్ళోకి వెళ్తున్నాము, చూసేయండి. అక్కడ మాత్రం వీడియోస్ కెమెరాస్ ఏది అలౌ లేదు. కష్టపడి చాలా చిన్నగా తీశాను. కనిపించిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అలా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. బయటికి వచ్చాక వ్యూ చూస్తే చాలా బాగుంది పైనుంచి కదండి, 2 కొండలు. నాకెందుకో చాలా బాగా నచ్చింది. లాస్ట్లో మా ఫొటోస్ యాడ్ చేస్తాం, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకండి ఏ ఊరు వాళ్ళు చూసారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.